రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక పరిశ్రమ తరలిరానుంది. హెలికాప్టర్ తయారీ రంగంలో పేరుగాంచిన బెల్ పరిశ్రమ నవ్యాంధ్రలో తయారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. అమెరికా డల్లాస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంతో భేటీ అయిన ప్రతినిధులు రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన పౌర విమాన విధానం ఇప్పటికే తీసుకొచ్చామన్న సీఎం 75 మిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు పెట్టేవారికి టైలర్ మేడ్ పాలసీ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చి అధికారులతో చర్చలు జరపాలని బెల్ సంస్థకు సీఎం సూచించారు. డల్లాస్ చంద్రబాబుతో డెల్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారు. జై టీడీపీ, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జెండా కండువా రెండు కూడా కనబడుతున్నాయి. నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో వేరే కనపడుస్తున్నారు, ఎక్కడికి వచ్చినా కనపడుస్తున్నారు. మీ ఉత్సాహం, మీ అభిమానం చూసిన తర్వాత నా జన్మలో ఎప్పుడూ మర్చిపోలేను, జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని చెప్పి మరొకసారి గుర్తుపెట్టుకుంటున్నాను. ఈరోజు భారతదేశం కూడా అన్ని విధాల అభివృద్ధి అవుతూ ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజెస్ మనకున్నాయి. డెమోగ్రఫిక్ డివిడెండ్, యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో ఒక భారతదేశమే. ఏదైనా డబుల్ డిజిట్ గ్రోత్ ఉండే అవకాశం ఉండే ఏకైక దేశం చూస్తుంది ఇండియా. రాబోయే రోజుల్లో ఇండియా 9-10% గ్రో అవుతుంది. అదే సమయంలో నేను ఆలోచించేది ఒక విజన్ తయారు చేశాను. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న రాష్ట్రం ఉండాలి. అదే సమయంలో 2029కి హ్యాపీనెస్ ఒక ఇండెక్స్ పెట్టుకున్నాం. ఈరోజు ఎంత సంపద సంపాదిస్తామో ఆ సంపద కంటే ఉండే జనాభా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందుకే హ్యాపీనెస్ ఒక ఇండెక్స్ పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, విభజన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇన్స్టిట్యూషన్ లేవు, ఆదాయం కూడా తక్కువ ఉంది. ఆ సమయంలో మనం అధైర్యపడకుండా ముందుకు పోతున్నాం. నేను ఒక పిలిపించాను. ఈరోజు మీరెంత బ్రహ్మాండంగా స్పందించారో. మనకు రాజధాని లేదు కాబట్టి రైతుల ముందుకు రండి, మీకు అన్యాయం జరగదు. ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఇవ్వమంటే 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఒక్క రూపాయి అడగకుండా రైతులు నాకు సహకరించారని ఇది ఒక చరిత్ర. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ఆ రోజు మనం చేసిన ఎకో సిస్టమ్ కొంత పనిచేసింది. మీరందరికీ వచ్చారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మీరు కొంతమంది నేను ఆ రోజు చెప్పిన విజన్ కూడా టేకప్ చేశారు. మీకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై టీడీపీ, జై చంద్రబాబు.